అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇలా మనకు కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ తీసుకొచ్చుకున్నది ఎలా స్టిచ్ వేసుకోవాలో చూపిస్తానండి. చూడండి, ఇలా నేనైతే పిన్స్ పెట్టుకున్నాను, ఇలా మార్క్ చేసుకున్నాను. మీకు ఈ సీదా మామూలుగా ఉల్టా సైడ్ చూపిస్తే అర్థమవుతుంది అని చెప్పేసి ఇలా చూపిస్తున్నాను. చూడండి, ఇలా ఈ మనకు వర్క్ అయితే ఎక్కడి నుంచి అయితే ఇచ్చిండో దాని పక్కెంబడే కుట్టుబడేటట్టు సైడ్ పాదము ఇట్లా సెట్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలండి. ఇక్కడనేమో ఈ డోరీ దీంట్లో నుంచి పెడితే మనకు బయటకి ఖర్చు కనిపించకుండా నీట్గా ఉంటుందండి. లోపల సైడ్ నుంచి ఇట్లా లైనింగు మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, దాని మధ్యలో నుంచి మనం డోరీ పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇట్లా చేస్తే బాగుంటుందండి. డోరీ అస్సలు ఊడిపోకుండా ఉంటుంది, అసలు బయటకు అసలు ఎక్కడ ఖర్చు కనిపించకుండా ఉంటుందండి. ఇలా స్టిచ్ వేసుకోండి. ఇలా స్టిచ్ వేసేసుకొని ఇవి పిన్స్ తీసేసుకున్నా ఓకే. తీసేసుకోకముందే మనము కింద పైపింగ్ చాలామంది ఇట్లా చేస్తున్నారండి. ఇప్పుడు మీకు ఇది కూడా వేసి విప్పి చూపిస్తాను ఇది ఎట్లా అనేది. సేమ్ యాస్టీజ్గా ఇలానే ఉంచేసుకొని పిన్స్ పెట్టి యాస్టీజ్గా ఈ సైడ్ పాదంతోనే పైపింగ్ నేను ఆల్రెడీ దీనికి స్టిచ్ చేసి పెట్టినాను. ఇట్లా ఇన్విజిబుల్ పైపింగ్ వేయడానికి పెట్టినాను. ఇట్లా వేయొద్దండి, నేను ఒకసారి వేసి మీకు ఇది ఎందుకు వేయొద్దు అనేది మీకు చూపిస్తానండి. పని ఫాస్ట్గా అవుతుంది, తొందరగా అవుతుంది అనే ఆలోచన కొద్దీ ఇట్లా చేస్తారు కావచ్చు, కానీ ఇది ఎంత గలీజ్గా కనిపిస్తుంది అని అంటే మీకు ఇప్పుడు చూపిస్తానండి. ఇలా నెక్ పీస్ కట్ చేసేసుకొని ఇలా టాకాలు ఇచ్చుకోవాలండి అక్కడక్కడ. చూడండి, ఇలా మనం స్టిచ్ చేసుకుంటాం కదా, ఈ ఖర్చులు అవి ఇవి మనం చిన్న చిన్న టాకాలు ఇచ్చుకుంటాం కదా. ఇచ్చిన తర్వాత దీన్ని ఇట్లా ఫాల్టైన్ చేసుకోవాలి. చాలామంది ఇట్లే కుడుతురండి. ఇదేంటనంటే మనం ఫిరిట్లు పెట్టే దగ్గర మనము ఒక్కొక్కసారి కొందరికి బ్లౌజులు వేసుకోవడానికి ఇలాంటివి జస్ట్ లూజ్ వేసుకుంటారు, కొందరు టైట్ ఫిట్ టైట్గా వేసుకునే వాళ్ళకి ఖర్చు అనేది కనిపించకుండా కొంచెము అటు ఇటు ఉంటుంది. కానీ లూజ్గా వేసుకుంటే మాత్రం ఈ ఖర్చు అనేది బయటకు కనిపిస్తుందండి. ఖర్చు ఎక్కడ ఉంది అని చెప్పని మీరు అనుకోవచ్చు. అయితే ఇక్కడ స్టిచ్ వేయాలి. నాకు ఇప్పుడు ఇప్పడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేను ఇప్పుడు మీకు ఇట్లనే చూపిస్తున్నాను. మనం ఇక్కడ డాట్ పడతాం కదా, ఈ డాట్ పడితే ఏందని అంటే ఒక్కొక్కసారి ఈ పైపింగ్ అనేది ఇట్లా వేసుకున్న తర్వాత డాట్ పడితే కొన్నిసార్లు ఈ డాట్ అనేది ఇట్లా బయటకు వచ్చేస్తుంది. బయటకు రావడం అంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని అన్నట్టు. కొంతమంది ఏంటంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇట్లా స్ట్రైట్గా రెండు సమానం వచ్చేటట్టు చూసుకుంటారు, కానీ ఇది కరెక్ట్ కాదండి. నేను ఎలా వేస్తానో నేను ఇప్పుడు ఇది విప్పి మళ్ళీ మీకు అది ఎలా వేస్తానో చూపిస్తానండి. మనం నడుము పట్టు కోసం ఇలా స్ట్రైట్ పీస్ తీసుకోండి. దీనికి ఇలా పైపింగు మనం రెడీ చేసి పెట్టుకుని ఇందాక దాన్ని తిప్పిందే అండి. ఇది నేను దీనికి మళ్ళీ స్టిచ్ వేస్తున్నాను. చూడండి, ఇది ఆల్రెడీ మీకు నేను మన ఛానల్లో లింక్ ఇచ్చాను, కాకపోతే మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఇట్లా వేసి చూడండి, అట్లా వేసి చూడండి, ఎట్లా బాగుంది అనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నీట్ ఫినిషింగ్ రావాలి అంటే ఇలా ట్రై చేయండి. నీట్గా ఉంటుంది, ఫినిషింగ్ కరెక్ట్గా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుందండి. అసలు ఇలా స్టిచ్ వేసేసుకొని యాస్టీజ్గా దీన్ని ఇలా పెట్టేసుకోండి. ఇట్లా నేను ఎందుకు వద్దన్నాను అని అంటే, ఇప్పుడు మనం స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు ఈ డాట్ అయితే పట్టుకున్నాం కదా, ఇది లోపలికి వెళ్ళిపోతుంది, నీట్ ఫినిషింగ్ ఉంటుంది. చూడండి, ఇలా వస్తుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ. చూడండి, ఇలా స్టిచ్ వేసేసుకొని దీనికి ఇంకొక ఇట్లా స్టిచ్ అనేది బయటకు కనిపించకుండా ఇలా కొంచెం ఈ పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేటట్టు స్టిచ్ వేసేయండి. వీపట్టికి మనం పైపింగ్ నీట్గా ఉంటుంది, ప్లస్ హెమ్మింగ్ వస్తుంది. చూడ్డానికి చాలా నీట్గా ఉంటుందండి. చూడండి, మనకు ఖర్చు ఈ డాట్ పెట్టిన దగ్గర అసలు ఖర్చు బయటకు వెళ్ళకుండా ఉంటుంది. చూసిండ్రా, ఇది స్టిచ్ కూడా వేసుకుంటాండి. కొందరైతే
మనకు పంపకం ఊడిపోతుంది అన్న వాళ్ళకి ఇలా స్టిచ్ కూడా వేసేసుకోవచ్చు. మీకు వేసి చూపిస్తాను ఎట్లా కావాలన్న వాళ్ళకి అట్లా. మాది ఇప్పుడు మా షాప్ అయితే పల్లెటూరు దగ్గర ఉంటుంది కాబట్టి పల్లెటూర్లలో ఎట్లా హెమ్మింగ్ అసలు ఊడిపోకుండా చూసుకుంటారు. కొంచెం 4 రోజులు ఎక్కువ వచ్చేటట్టు ఉండాలి అని అన్న ఉద్దేశం కొద్దీ స్టిచ్ చేయించుకుంటారు కాబట్టి దాదాపు ఎక్కువనైతే ఇదే ఆప్షన్కి వెళ్తారండి, స్టిచ్ వేయించుకుంటారు. కొందరు మట్టుకి పంపకం కావాలి, హెమ్మింగ్ కావాలి మాకు అని అంటారు. ఎవరిష్టం వాళ్ళదండి. చూడండి ఎంత నీట్గా ఉందో చూడడానికి. చూడండి ఇప్పుడు ఇట్లా ఎంత బాగుందో. మన బ్యాక్ పార్ట్ చూసినా కానీ ఇక్కడ ఖర్చు అనేది ఎక్కడ కనిపించకుండా ఉండాలి. ఇట్లా వేసేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి.